హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి మంత్రాల దేవి జానపద నవల 3వ భాగం విందాం. విజయుడు ప్రమాదాన్ని పసికట్టాడు. విక్రముడి నిద్రమత్తు వదిలింది. ఇద్దరూ జరగబోయే ప్రమాదాన్ని నియంత్రించడానికి సంసిద్ధులయ్యారు. రాయంచ చిలుక ప్రమాదం ఎటువైపు నుంచి వస్తున్నదో పసిగట్టడానికి గాల్లోకి ఎగిరింది. విహంగ వీక్షణంతో వీక్షించింది. దక్షిణం నుంచి ప్రమాదం దూసుకు వస్తుందని పసిగట్టింది. దక్షిణం వైపు పెద్ద గాలి దుమారం. ఆ సుడిగాలిలో నుంచి కొన్ని వింత ఆకారాలు పుట్టుకొచ్చాయి. అవి విచిత్రమైన రూపంలో ఉన్నాయి. ఆకారాలు వాటికవే తోడేళ్లుగా మారాయి. రాయంచ ఆ విపరీత దృశ్యం చూసింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంతో వెనక్కి వెళ్ళింది. అప్పటికే పురవీధుల్లో నిశ్శబ్దము, భయము అలుముకున్నాయి. విపరీతమైన శబ్దాలు, భయానకమైన రూపాలు, మూగజీవాలు ప్రాణభయంతో వణికిపోతున్నాయి. పురవీధుల్లోని అన్ని ఇళ్ల తలుపులు మూసుకున్నాయి. ప్రతిరోజు ఈ భయానక అనుభవము వారికి ఎదురైతూనే ఉంది. పహరా కాసే సైనికులు భయపడుతూనే ఈ ఉత్పాతాన్ని ఎదిరించటానికి ముందుకు వచ్చారు. ఎన్నిసార్లు పోరాడినా ఫలితం శూన్యమైతూ వస్తుంది. ఒకసారి తోడేలు, మరొకసారి పులులు, ఇంకోసారి సింహాలు, ఎలుగుబంట్లు. ఆయుధాలతో గాయపరిచినా చనిపోవటం లేదు. ఒక్కసారిగా నలువైపుల నుంచి తోడేళ్ల మంద పురవీధుల్లో బీభత్సం సృష్టించింది. ఇళ్లలో కట్టిపడేసిన మేకలని, ఆవులని గాయపరుస్తోంది. ఈ భయంతోనే పురప్రజలు తమ ఇంట్లోనే కట్టేసుకుంటున్నారు. సైనికులు తోడేళ్లను ఎదుర్కొంటున్నారు. వాటి శక్తి మామూలు శక్తిగా లేదు. భీకరమైన కోరలు పొడుచుకు వస్తున్నాయి. రాయంచ విజయుడి భుజంపైన వాలింది. మిత్రమా, ఆ తోడేళ్లు మాయా తోడేళ్లు. వాటికి మంత్రశక్తి మాత్రమే విరుగుడు. గురుదేవుడు మీకు ఉపదేశించిన అస్త్రాలను ప్రయోగించండి అని చెప్పింది. అప్పటికే విజయుడి కరవాలము గాల్లోకి లేచింది. భయంతో వణికిపోతున్న పురప్రజల నిస్సహాయత కనిపిస్తోంది. అతనిలో క్షత్రియ పౌరుషం నిద్రలేచింది. రాజధర్మం గుర్తుకు వచ్చింది. తన కరవాలానికి పని చెప్పాడు. మరొక వైపు విక్రముడు కూడా తన మిత్రుడి బాటలోనే చిచ్చర పిడుగులా చెలరేగిపోయాడు. దొరికిన తోడేల్ని దొరికినట్టే వేటు వేస్తున్నాడు. అయినా అవి తిరిగి దాడి చేస్తున్నాయి. విజయుడి కరవాలము తోడేలు తలను వేరు చేసింది. గడియల్లోనే తల అతుక్కుంది. రక్తం వచ్చేలా గాయం చేసినా తోడేళ్లు అలసిపోవటం లేదు. నేల మీదకి ఒరిగిపోవటం లేదు. అలుపు సొలుపు లేకుండా విజయ, విక్రములు పోరాడుతూనే ఉన్నారు. తమ రాజ్యంలోకి వచ్చిన ఇద్దరు అపరిచిత వీరులు తమకు సాయంగా నిలవటంతో సైనికుల్లో మరి కాసింత ధైర్యం వచ్చింది. ప్రయాణికుడి మీద తోడేలు లంఘించింది. విజయుడు ఒడుపుగా ఆ తోడేలును గాల్లోనే పట్టుకొని తన శక్తిని ప్రయోగించి దూరంగా విసిరేశాడు. నడిరాత్రి దాటింది. మొదటిసారిగా తోడేళ్లు క్రమక్రమంగా అలసిపోతున్నాయి. విజయుడు తన గురుదేవుణ్ణి స్మరించుకున్నాడు. అశ్వానికి ఉన్న అంబుల పొద్దు తీసుకున్నాడు. గురుదేవుడు ఉపదేశించిన అస్త్ర ప్రయోగ మంత్రాలని పఠించాడు. గాలిలోకి అస్త్రాలని ప్రయోగించాడు. గాల్లోకి వెళ్ళిన అస్త్రాలు మంత్రప్రభావం చేత తోడేళ్ల వైపు వచ్చాయి. అస్త్రాలు తోడేళ్ల మీద దాడి ప్రారంభించాయి. తోడేళ్లు సరిహద్దు దాటే వరకు ఆ అస్త్రాలు నిరంతరం దాడి చేస్తూనే ఉన్నాయి. మరోపక్క విక్రముడు పురవీధుల్లో ఉన్న 2 కర్రల్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆశ్రమంలో నేర్చుకున్న కర్రసాము గుర్తుకు చేసుకున్నాడు. 2 చేతుల్లో 2 కర్రలని గాల్లోకి తిప్పుతూ గాలిని చీల్చేలా కర్రల్ని ఉడుపుగా తిప్పుతున్నాడు. అతడి పరిసరాల్లోకి వచ్చిన తోడేళ్లు కర్రసాము దాటికి చెల్లా చెదురైతున్నాయి. మరొకవైపు అస్త్ర ప్రయోగం చేత తోడేళ్లు పరుగులు తీస్తున్నాయి. సూర్యోదయానికి కొన్ని గడియల వ్యవధి ఉంది. తోడేళ్ల గుంపు మహాపురి రాజ్య సరిహద్దులు దాటి కోసల రాజ్యంలోకి ప్రవేశించాయి. అప్పటి వరకు భయంతో బితుకు బితుకుమంటున్న పురప్రజలు బిలబిలామంటూ ఇళ్లలో నుంచి బయటికి వచ్చారు. తమ ఇళ్లలో నుంచే 2 యువకుల పరాక్రమాలు చూశారు. సైనికులు కూడా ఆ దృశ్యాన్ని చూశారు. ఈ వార్త మహారాజును చేరింది. సూర్యుని వెలుగురేఖలు మహాపురిని చేరుకున్నాయి. పురవీధుల మధ్య విజయుడికి, విక్రముడికి పురప్రజలు జయజయధ్వానాలు పలికారు. వెలుగురేఖలు వెలుగులో విజయుని గుర్తుపట్టారు. సైనికులు వందనం చేశారు. అప్పటికే మహారాజు మంత్రితో సహా మహారాణి సమేతంగా అక్కడికి చేరుకున్నారు.
పుర ప్రజల్ని కాపాడింది తన పుత్రుడేనని తెలిసిన మహారాజు ఆనందభరితుడయ్యాడు. ప్రజలు జయ జయ ధ్వానాలు చేశారు. మంత్రి తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు. మహారాజు విజయుడిని తన గుండెలకు హత్తుకున్నాడు. విజయుడు తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాడు. కుమారా, రాచబిడ్డవు అనిపించావు. రాజధర్మం పాటించావు. కాబోయే మహారాజుగా ఈ దేశం ప్రజల ప్రాణాల్ని కాపాడావు. నాయనా విజయ, నీకోసమే ఈ వృద్ధ ప్రాణాలు ఎదురు చూస్తున్నాయి. ఈ విపరీత విపత్కర పరిస్థితుల్లో నీకు స్వాగత సత్కారాలు చేయటానికి మహారాజుగా మనసొప్పలేదు. గురుదేవుడి ఆశ్రమం నుంచి వచ్చాక యువరాజుగా పట్టాభిషేకము ఘనంగా చేయాలనుకున్నాను. కానీ ఇంతలోనే మనకు కీడు మొదలైంది. మన పొరుగు రాజ్యాల్లో కూడా ఇలాంటి విపరీత పరిణామాలు జరుగుతున్నాయి. ఈ రాజ్యాన్ని ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత నీదే నాయనా. నేను వానప్రస్థానికి వెళ్తాను, మహారాజు చెప్పాడు. మహాపురి మహారాజుకి జయం జయం! ప్రజలు హర్షధ్వానాలు చేశారు. మహారాజు విక్రముడిని తన చెంతకు పిలిచాడు. విక్రముడు మహారాజు పాదాల్ని తాకాడు. మహారాజు విక్రముడిని దగ్గరకు తీసుకొని, మీ తండ్రి గారు మహామంత్రిగా మాకు చేదోడుగా నిలిచారు. విజయుడి వెంట నువ్వు మిత్రుడుగా బాధ్యతలు స్వీకరించి ప్రభుభక్తిని స్నేహధర్మాన్ని పాటించు నాయనా. నేను మీ నాన్నగారు విశ్రాంతి జీవితాన్ని వానప్రస్థంలో గడపాలని కోరుకుంటున్నాము అన్నాడు. మీరు మా ప్రభువులు, మీ ఆదేశాలని శిరసా వహిస్తాము. విజయుడు మహారాజుగా దేశ ప్రజల మన్ననలు అందుకుంటాడు. నాకు ప్రాణమిత్రుడు కూడా. నా చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశం కోసము, నా ప్రాణమిత్రుడి కోసము నిలబడతాను మనస్ఫూర్తిగా అన్నాడు. మహారాజు విజయుడికి జై! పుర ప్రజలు జయ జయధ్వానాలు చేశారు. విజయుడు చెయ్యెత్తి వాళ్ళని వారించాడు. మహాపురి ప్రజలారా, మీకు అభివందనం. ఇది పట్టాభిషేకం చేసుకుని సంబరాలు చేసుకునే సమయం కాదు. ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను మహారాజును కావటం సరికాదు. ఈ దేశపు పౌరుడిగా, యువరాజుగా నా ప్రజల్ని ఈ గండం నుంచి గట్టెక్కించి విజయాన్ని సాధించి నా దేశ ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూశాకే పట్టాభిషేకం. అప్పటి వరకు నేను యువరాజుని, మీలో ఒక్కడినే. నాన్నగారు, ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుదాం. గురుదేవుల్ని పిలిపిద్దాము చెప్పాడు వినయంగా విజయుడు. ఆస్థాన పండితులను, కపిలారణ్యంలో తపస్సు చేసుకుంటున్న మునివర్యులను స్వయంగా ఆహ్వానిద్దాం. సుధర్ముల వారికి ఆహ్వానం వెళ్ళింది. తరుణోపాయము వాళ్ళు మాత్రమే చూపించగలరు అని విజయుడు చెప్పాడు. రాజభవనానికి తిరుగుముఖం పట్టారు. తమ యువరాజు ఈ గండం నుంచి తమను గట్టెక్కిస్తాడని, మహాపురి సామ్రాజ్యము మళ్లీ కళకళలాడుతుందని ప్రజల్లో నమ్మకం మొదలైంది. విజయుడితో పాటు రాయంచ కూడా రాచనగరికి బయలుదేరింది. విజయుడు కోట పైభాగంలో ఉన్నాడు. ప్రయాణిక బడలిక తీరినా రాజ్యంలోని సమస్యలు అతన్ని వెన్నాడుతూనే ఉన్నాయి. రాయంచ వెండిపడంలో ఉన్న జామకాయలు రుచి చూస్తోంది. అప్పుడే ప్రవేశించాడు విక్రముడు. మిత్రమా, అన్యమస్కంగా ఉన్నావు. మనం తోడేళ్లని నగర పొలిమేరల్లోకి తరిమేసి విజయం సాధించాంగా అన్నాడు విక్రముడు. అవి కోసల దేశ సరిహద్దులోకి వెళ్ళాయి. మనము మన రాజ్య సరిహద్దుల నుంచి తరిమేశాము. మరి కోసల రాజ్య ప్రజలకి కూడా వీటి బారిన అంతే ప్రమాదం ఉంది కదా. కోసల రాజ్యంలోని ప్రజల్ని కూడా కాపాడాలని నా మనసు నాకు హితవు చెబుతోంది అన్నాడు విజయుడు. చిత్తం మిత్రమా, నీ చిత్తంలో అనిపించింది నాకు సమ్మతమే అన్నాడు విక్రముడు. మునివర్యులు, సుధర్ములు, ఆస్థాన పండితులు మరుసటి రోజు సమావేశమవుతారు. రాజ్యంలో జరుగుతున్న విపరీత పరిణామాల మూలాలని శోధిస్తారు. సుధర్ముల వారు మార్గాన్ని నిర్దేశిస్తారు. ఈలోగా ఈ రాత్రి మారువేషాల్లో కోసల రాజ్యానికి వెళ్ళి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలి. తాను తరిమిన తోడేళ్ల గుంపు అక్కడ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో అదే నిజమైతే తాను తన మిత్రుడు కలిసి ఆ ప్రమాదం నుంచి కోసల ప్రజల్ని గట్టెక్కించాలని నిర్ణయించుకున్నాడు. విక్రముడు సరేనన్నాడు. రాయంచ తాను వస్తానన్నది. మహాపురి రాజ్యము నిద్రలోకి జారుకుంది. యువరాజు విజయుడు తమకు ఉన్నాడన్న ధీమాతో ఉన్నది. సైనికులు రెట్టించిన ఉత్సాహంతో కాపలా పెంచారు. గస్తీ తిరుగుతున్నారు. విజయుడు, విక్రముడు మారువేషాలు ధరించారు. కోట నుంచి బయటికి వచ్చారు. కోసల వైపు ప్రయాణం సాగించారు. సూర్యుడు ఉదయించేలోపు తమ రాజ్యానికి చేరుకోవాలి.
సుధర్ములు, మునులు, ఆస్థాన పండితులు చెప్పే పరిష్కార మార్గాన్ని, ఈ ఉత్పాతానికి సంబంధించిన మూలాలు తెలుసుకోవాలి. తమ రాజ్యాలే కాదు, మిత్ర రాజ్యాలు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ దృఢ సంకల్పంతో ఆ రాత్రి కోసల ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవటానికి మిత్రుడితో కలిసి బయలుదేరాడు విజయుడు. కోసల రాజ్యము పాడి పంటలతో సుఖశాంతులతో మహాపురి రాజ్యానికి సమానంగా వర్ధిల్లిన రాజ్యం. మహారాజు ప్రభాకరవర్మకు ఒక్కగానొక్క గారాల పట్టి యువరాణి సహస్రదర్శిని లేక కలిగిన సంతానం. ఈశ్వరేచ్ఛగా భావించాడు. కొడుకులు లేరన్న బెంగను వదిలేశాడు. కూతురిని గారాభంగా పెంచాడు. మగబిడ్డకు సమానంగా అన్ని విద్యలు నేర్పించాడు. యుద్ధ కళల్లో ఆరితేరింది. ఎన్నో రాజ్యాల యువరాజులు సహస్రదర్శిని మీద మనసు పారేసుకున్నారు. అద్భుత సౌందర్యరాశి, దానికి తోడు మంచితనము, వినయము, పెద్దలంటే గౌరవము, ప్రజల మీద అభిమానము యువరాణిని ప్రజలు అభిమానించేలా చేసింది. అంతఃపురంలో మహారాజు ప్రభాకరవర్మ ఎదురుగా నిలబడి ఉంది సహస్రదర్శిని. కోసల రాజ్యంలో తోడేళ్ల దాడితో అల్లకల్లోరం జరుగుతున్న ఆ సమయంలో కోసల దేశపు ఏకైక రాకుమారి యువరాణి సహస్రదర్శిని అంతఃపురంలో తన తల్లిదండ్రులతో కలిసి సమావేశంలో ఉంది. మహారాజు, మహారాణి కలిసి తమ కుమార్తెకు స్వయంవరం నిర్వహించి పరిణయం జరిపించి రాజ్యపు అధికార బాధ్యతలన్నీ అప్పగించి వానప్రస్థం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు. తల్లి, మాకు వయసు మీద పడుతున్నది. వానప్రస్థము మమ్మల్ని ఆహ్వానిస్తోంది. శేష జీవితము ప్రశాంతంగా గడపటానికి ఇదే అనువైన సమయం. ఈ దేశపు భావి మహారాణివి నువ్వే. నీకు స్వయంవరం జరిపించి నీ మనసు గెలుచుకున్న వరుడితో పాటు పాణిగ్రహం చేయించి ఈ రాజ్య బాధ్యతలను, నీ బాధ్యతలను, కోసల దేశపు బాధ్యతను నా అల్లుడికి అప్పగించి ఈ భవబంధాల నుంచి విముక్తున్నైతాను. ఈ రాజ్యభారాన్ని మోసే శక్తి ఇక నాకు లేదు తల్లి, మహారాజు చెప్పాడు. మన్నించండి నాన్నగారు, మీ మాటల్ని స్వీకరించలేకపోతున్నాను. ఇప్పుడు మన రాజ్యము భయంతో బిక్కుబిక్కుమంటోంది. ప్రజలు సంతోషంగా లేని సమయంలో పరిణయము భావ్యం కాదు. కోసల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నప్పుడే నాకు పరిణయము, యువరాణి సహస్రదర్శిని చెప్పింది వినయంగా. కానీ స్వయంవరానికి ఏర్పాట్లు గావించాను. నువ్వు నా మాట మీరవన్న నమ్మకంతో పరిణయం తర్వాత నువ్వు నీ భర్త కలిసి కోసల ప్రజల్ని కాపాడుకోవచ్చు కదా తల్లి. ఒక్కగానొక్క కూతురి పరిణయాన్ని చూడాలన్న మా ఆశను నీరుగార్చకు. మహారాజు కూతురి చేతులు పట్టుకున్నాడు. ఎంత మాట నాన్నగారు, మీరు ఆజ్ఞాపించవలసిన వారు, మేము శిరసా వహించాలి. కానీ ఇది మన రాజ్య శాంతి భద్రతల సమస్య కదా. మీ మాటను అవతరిస్తాను. కోసల రాజ్యానికి పట్టిన ఈ మహమ్మారిని ఎదుర్కొని కోసల రాజ్యము ప్రశాంతంగా ఉండేలా చేసిన వీరాది వీరుడే నా భర్త. ఈ సహస్రదర్శిని చేయి పట్టుకునే భావి కోసల దేశపు మహారాజు. ఏమంటారు నాన్నగారు? అడిగింది సహస్రదర్శిని. చక్కని మాటలు చెప్పావు తల్లి, యువరాణిలా మాట్లాడావు. ఇప్పటికే నీ స్వయంవరం కోసము ఎందరో యువరాజులు ఎదురు చూస్తున్నారు. మన విడిది మందిరంలో ఉన్నారు. ఒక మహాపురి యువరాజు తప్ప. ఇప్పుడే నేను విడిదిలో ఉన్న రాకుమారులకు వర్తమానం పంపుతాను. వీరులెవరో ఈ రాత్రికే తేలిపోతుంది. ఈ రాత్రి మన రాజ్యం మీద దాడి చేసే తోడేళ్ల గుంపును ఎవరైతే తరిమి కొడతారో వారే నా కూతురు చెయ్యందుకుపోయే వరుడు, సంతోషంగా చెప్పాడు మహారాజు ప్రభాకరవర్మ. అంగీకార సూచకంగా తల ఊపింది సహస్రదర్శిని. ఆంతరంగిక సమావేశంలో తన కుమార్తెకు తన అభిప్రాయం విశదీకరించి చర్చిస్తున్న సమయాన పరుగున అచ్చటికి వచ్చిన కొందరు భటులు వగరుస్తూ ఇట్లా చెప్పారు. మహారాజా, మన రాజ్యంలో కొన్ని తోడేళ్లు అడుగుపెట్టి కలకలాన్ని సృష్టిస్తున్నాయి అని. మహారాణి సహస్రదర్శిని సైనాగారం. భటులు కూడా ప్రవేశం లేని నిషిద్ధ ప్రాంతం. చెలికత్తెలు కూడా పహారా కాస్తున్నారు ఆయుధాలతో. సహస్రదర్శిని ఆంతరంగిక చెలికత్తె చిన్మయి యువరాణి మందిరం వైపు వెళ్తుంది. ఆమెనెవరూ అడ్డగించటం లేదు. ఈ సామ్రాజ్యంలో యువరాణి ఆంతరంగిక మందిరము ఆమెకు ఎప్పుడూ అబ్బురంగా కనిపిస్తుంది. ఈ దర్పము, నగిషీలతో తీర్చిదిద్దిన రాజమందిరము, పరిచారికలు, పాలతో స్నానాలు, ధూపాలు, వైభోగాలు. వచ్చే జన్మలో తాను కూడా రాకుమార్తెగా పుడితే బాగుండు అనుకుంటుంది. ఆమె ఆలోచనలు ఎప్పుడూ అదే విధంగా కొనసాగుతాయి. ఆంతరంగిక మందిరం దగ్గరకు వచ్చింది.
తనకన్నా 3 రెట్లు పొడవు ఉన్న ద్వారం బంగారు పూతతో మెరిసిపోతోంది. చిన్మయిని చూసి అక్కడ కాపలాగా ఉన్న చెలికత్తెలు ద్వారం తెరిచారు. లోపలికి అడుగుపెట్టింది చిన్మయి. ఎప్పుడూ ఈ మందిరము అబ్బురంగానే ఉంటుంది. యువరాణి శయనించే హంసతూలికా తల్పము కాంతులీనుతూ ఉంది. చుట్టూ పట్టు తెరలు, ఆ తెరలను తొలగిస్తే కనిపించే ఉద్యానవనం, అల్లుకున్న తనూలతలు, ఆకాశంలో కనిపించే చందమామ. ప్రతిరోజు యువరాణికి ఈ దృశ్యాన్ని వీక్షించటం బాగా గుర్తు చిన్మయి. ఆమె కళ్ళు యువరాణి వారిని అన్వేషిస్తున్నాయి. అప్పుడే ఆమెకు ఆ దృశ్యం కనిపించింది. అపరిచిత వ్యక్తి వీపు భాగం కనిపిస్తోంది. యువరాణి వారి ఆంతరంగిక మందిరంలో అపరిచితుడా, అందులోనూ పురుషుడు. ఎంత తెంపరితనము! భటులేం చేస్తున్నారు? అందరి కళ్ళు గప్పి ఎలా ప్రవేశించాడు? చెలికత్తె చిన్మయి గోడకు ఉన్న కరవాలాన్ని అందుకొని, ఓయి దుస్సాహసి, ఎంత తెంపరితనము! యువరాణి వారి మందిరంలోకి ప్రవేశించే సాహసం చేశావు. ఎవరు నువ్వు? అంటూ కరవాలాన్ని అపరిచిత వ్యక్తి వీపుకు ఆనించింది. అపరిచిత వ్యక్తి వెనక్కి తిరిగి చిన్మయి వైపు చూసింది. చిన్మయి చేతిలోని కరవాలము నేలజారింది. యువరాణి వారు మీరా? పురుషుడి దుస్తుల్లో ఉంది యువరాణి సహస్రదర్శిని. నూనూగు మీసాలు, తల చుట్టూ చుట్టిన ఆచ్ఛాదన వస్త్రం. అవును చిన్మయి, ఇది రహస్యం, బయటికి పొక్కనీయకు. అంతఃపుర రహస్యం సుమా, హెచ్చరిస్తున్నట్లుగా అంది. కారణం తెలుసుకోవచ్చా యువరాణి? ఉత్సుకతో అడిగింది. తోడేళ్ల మంద మన రాజ్యం మీదకి వచ్చింది. ప్రతిరోజు ఏదో ఒక ఉపద్రవము. మహారాజు వారికి విశ్రాంతి అవసరం. యువరాణిగా నా ప్రజల కోసం పోరాడక తప్పదు. సైనికులే కాదు, ప్రజల్ని కాపాడే బాధ్యత మా మీద కూడా ఉంది. అలాగే మా కోసం ఈరోజు మాయా తోడేళ్లతో పోరాడే వీరుల శౌర్య సాహసాలు చూడాలి. వారి వీరత్వాన్ని వీక్షించాలి, పోరాడాలి. అలానే చూస్తుండిపోయింది చిన్మయి. ఇప్పటివరకు తాను కూడా రాకుమారిగా పుట్టాలనుకున్నది కేవలము ఆ రాజవైభోగాల్ని చూసి. రాణివాసం అంటే వైభోగాలు కాదు, ప్రజల్ని కాపాడే రక్షాబంధాలు అని అర్థమైంది. యువరాణి మనసులోని ఆలోచనకు ముగ్ధురాలైంది. యువరాణి వారు అనుమతిని ఇస్తే నేను కూడా మీతో పాటు వస్తాను. మీరు నేర్పిన కత్తిసాము శత్రువుల మీద ప్రయోగిస్తాను. మీ బాటలో నడుస్తాను. వినయంగా తల వంచి అంది చిన్మయి. చెలికత్తె భుజం తట్టింది యువరాణి సహస్రదర్శిని. ఇద్దరూ పురుష వేషాల్లో ద్వారపాలక భటుల కళ్ళు కప్పి రాజప్రాసాదం వెలుపలికి వచ్చారు. అప్పటికే కలకలం మొదలైంది. తోడేళ్ల మంద విరుచుకుపడి బీభత్సం సృష్టిస్తోంది. కోసల రాజ్యంలో అలజడి మొదలైంది. పురప్రజలు తమ గృహాలు వీడి బయటకు రావటం లేదు. చీకటి పడిందంటే భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ విచిత్ర జంతువు తమ మీద దాడి చేస్తుందేమోనని భయపడిపోతున్నారు. సైనికులు శక్తివంచన లేకుండా పోరాడుతూనే ఉన్నారు. కోసల రాజ్య మహారాజు ప్రభాకర వర్మ విడిదిలో ఉన్న వివిధ దేశాల రాకుమారులకి వర్తమానాన్ని పంపించాడు. జంతువుల బారి నుంచి ఎవరైతే కోసల రాజ్య ప్రజలను కాపాడుతారో వారికి అద్భుత సౌందర్య రాశి కోసల రాజ్య యువరాణితో పరిణయము, కోసల రాజ్య ప్రభువుగా పట్టాభిషేకం జరపబడుతుందని ఆ వర్తమానం సారాంశం. సహస్రదర్శిని అపురూప సౌందర్య రాశి, అందులోనూ కోసల రాజ్యానికి ఏకైక వారసురాలు. రాజ్యము అద్భుత సౌందర్యము తమ వశం అవుతుందని రాకుమారులు తోడేళ్ల మందను ఎదుర్కోవటానికి సిద్ధపడ్డారు. వేటలో ప్రావీణ్యం ఉన్న తమకు ఇది చాలా చిన్న విషయమని తలపోశారు. చీకట్లు ముసిరి పురవీధుల్లో భయాన్ని ప్రోధి చేసినట్లు దూరంగా భీకరమైన అరుపులు. అవి కర్ణకఠోరంగా మిక్కిలి భయానకంగా ఉన్నాయి. ప్రతిరోజులాగానే ఈరోజు కూడా పురప్రజలు తమ తమ నెలవుల్లోనే తలదాచుకున్నారు. పురవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. ఒక్కసారిగా విపరీతమైన గాలి దుమారం, పెద్ద పెద్ద శబ్దాలు. పసిపిల్లలు భయంతో ఏడుపు లంకించుకున్నారు. ఒక్కసారిగా కోసల రాజ్యాన్ని చుట్టుముట్టాయి మాయా తోడేళ్లు. పంట పొలాల్ని నాశనం చేస్తున్నాయి. వీధుల్లో ఉన్న అంగళ్ళని విధ్వంసం చేస్తున్నాయి. అదే సమయంలో విడిదిలో ఉన్న రాకుమారులు తమ కరవాలాలని దూశారు. అప్పుడు కానీ వారికి అర్థం కాలేదు తాము ఎంతటి సాహసానికి ఉడికట్టాము అన్నది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆ రాకుమారులకి ఇంకా వాస్తవం బోధపడలేదు. విచిత్రమైన ఆకారాల్లో ఉన్నాయి. వాటి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి.
వాటి వేగము అశ్వవేగాన్ని మించి ఉంది. ఒకేసారి 3 రాకుమారులని ఢీకొట్టింది ఒకే ఒక తోడేలు. రాకుమారులు అల్లంత దూరాన్ని పడిపోయారు. అప్పుడే కోసల రాజ్యంలోకి ప్రవేశించారు విజయ విక్రములు. వాళ్ళకి తోడేళ్ల విధ్వంసము స్వాగతంలా లభించింది. దానిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. గురుదేవుడు ఉపదేశించిన మంత్రాలు, నేర్పించిన అస్త్ర విద్యల్ని అన్నిటినీ స్ఫురణకు తెచ్చుకున్నారు. సృష్టికి విరుద్ధమైన శక్తితో ఉన్న ప్రాణులతో పోరాడవలసి వచ్చినప్పుడు కరవాలాన్ని మంత్రోచ్చారణతో ప్రయోగించాలన్న గురుదేవుల మాటలని ఆచరణలో పెట్టారు మిత్రులిద్దరూ. జై గురుదేవా అని గురుదేవుణ్ణి స్మరించి కరవాలాలని పైకి లేపారు. మారువేషంలో వచ్చిన సహస్రదర్శినిని చిన్మయులు అక్కడ బీభత్స దృశ్యాలను చూశారు. చెలికెత్తె భయపడిపోయింది. ఆమె ధైర్యము తోడేళ్ల గుంపును చూడగానే నీరు కారిపోయింది. యువరాణి, ఇవి మామూలు తోడేళ్లు కావు, క్షుద్ర శక్తులతో కూడి ఉన్నాయి. వీటిని ఎదుర్కోవటం అంటే మృత్యువుతో తలపడటమే. వెనుదిరిగి అంతఃపురానికి వెళ్ళిపోదాం పదండి అని ప్రాధేయపడింది. ప్రమాదానికి భయపడి వెన్ను చూపటము, భయంతో నా రాజ్యంలో ప్రజలు భీతులుతుంటే నేను అంతఃపురంలో విశ్రమించాలా? నువ్వు వెళ్ళిపో చిన్మయి, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను స్థిరంగా అంది యువరాణి. అప్పటికే పురవీధుల్లో సైనికులు క్షతగాత్రులై పడి ఉండటం చూశారు. ఓ పక్క సైనికులు పోరాడుతూనే ఉన్నారు. కోసల రాజ్యము తమ రాజ్య గౌరవ చిహ్నంగా, తమ బలానికి ప్రతీకగా నిలిపిన గజేంద్రుణ్ణి వదిలారు. ఏనుగు ఘీంకారంతో కదిలింది. మరో పక్క స్వయంవరానికి వచ్చిన రాకుమారులు రక్తసిక్తమై పడి ఉన్నారు. రాజవైద్యులు క్షతగాత్రులకు తక్షణ చికిత్స చేస్తున్నారు. తోడేళ్ల విధ్వంసము సాగుతూనే ఉంది. ఒక తోడేళ్లను సంహరిస్తే 10ల సంఖ్యలో పుట్టుకు వస్తున్నాయి. యువరాణి సహస్రదర్శిని తమ కులదైవాన్ని తలుచుకుంది. కరవాలాన్ని దూసింది. రాయంచ ఆకాశంలో విహరిస్తూ ఉంది. రక్తమోడుతున్న కోసల పురవీధుల్లో మాయా తోడేళ్ల ఆగమనం ఎక్కడి నుంచా అని గమనిస్తూ ఉంది. తోడేళ్లు ఒకదానిలో నుంచి మరొకటి పుట్టుకు వస్తున్నాయి. గాల్లో నుంచి పుట్టుకు వస్తున్నాయి. గాల్లోకి ఎగురుతున్నాయి. రాయంచ చిలుక ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని విజయుడికి చేరవేస్తూనే ఉంది. విజయుడు, విక్రముడు చెరొక వైపు నుంచి తోడేళ్ల మందను ఎదుర్కొంటున్నారు. అప్పుడు గమనించాడు విజయుడు. ఓ నూనూగు మీసాల యువకుడు కరవాలాన్ని మెరుపు వేగంతో తిప్పుతూ తోడేళ్ల మందను ఎదుర్కొంటున్నాడు. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. ధైర్యంగా పోరాడే ఆ పోరాట పటిమను చూసి విజయుడికి ముచ్చటేసింది. కానీ మాయా తోడేళ్ల మందని యువకుడు ఎదుర్కోలేకపోతున్నాడు. సరిగ్గా అప్పుడు జరిగింది ఆ హఠాత్ సంఘటన. సైనికులు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. యువరాణి స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు రక్తమూడుతూ క్షతగాత్రులయ్యారు. విజయుడు దాటికి, విక్రముడి పరాక్రమానికి భయపడుతూ పారిపోయిన తోడేళ్లు ఈసారి ఏనుగు మీద దాడి చేశాయి. ఒకసారి తోడేళ్లు ఏనుగు శరీరంలోకి ప్రవేశించాయి మాయా రూపంలో. దాంతో ఆ ఏనుగు రెచ్చిపోయింది. దుష్టశక్తి ఆవహించినట్లు ఊగిపోయింది. యువరాణిని చూడగానే నేల మీద కూర్చొని ఉండిపోయిన పట్టపుటేనుగు మదపుటేనుగులా మారిపోయింది. తన 2 కాళ్లను క్రోధంతో పైకెత్తింది. సైనికులను తన పదగట్టనలతో ప్రాణాలను హరిస్తుంది. భయంకరమైన గీంకారంతో కోసల రాజ్యము వణికిపోయింది. యువరాణి సహస్రదర్శిని చూసింది. తన ముందర కాళ్లను పైకెత్తింది. ప్రమాదాన్ని ఊహించి చిలికత్తె రక్షించండి, రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేసింది. రక్షించండి. ప్రమాద సమాచారాన్ని విజయుడికి చేరవేసింది రాయించ. ఏమాత్రం ఆలస్యమైనా యువరాణి ప్రాణాలు గాలిలో కలిసిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఊహించని హఠాత్ పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తోంది. పెంపుడి ఏనుగులా ఉండే గజేంద్రుడి వింత ప్రవర్తనకు కిన్నురాలైంది. కింకర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తోంది. తన ఇష్టదైవమైన పరమేశ్వరుని ప్రార్థించింది. మా యువరాణిని కాపాడే వీరుడే లేడా? చిలకత్తె మనసు రోధిస్తోంది. అప్పుడు కదిలాడు విజయుడు మెరుపు వేగంతో. 2 కాళ్ళని పైకి లేపి యువరాణిని అంతం చేయాలని ప్రయత్నించిన ఏనుగును ఎదుర్కొన్నాడు విజయుడు. ఒక్క ఉదుటున యువరాణిని పక్కకు నెట్టాడు. గాల్లోకి ఎగిరాడు. ఏనుగు కుంభస్థలం మీద తన కరవాలాన్ని అంకుశంలా దించాడు. మరొకసారి గాల్లోకి ఎగిరి ఏనుగు కుంభస్థలంపైకి దుమికాడు. అప్పటి వరకు రెచ్చిపోయిన ఆ మదపుటేనుగు భయంతో నేల మీద కూర్చుండిపోయింది. ఒక్క గెంతుతో కిందకి దూకి
యువరాణి సహస్రదర్శిని ఉన్న చోటికి వెళ్ళాడు. భయంతో ఆమె అలానే చూస్తోంది. ఫ్రెండ్స్, తర్వాతి భాగము రేపు విందాం. నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.